ఎవరో మన కోసం వెయిటింగ్ లో ఉంది. ఈ పిట్టను పట్టి బుట్టలో పెట్టేద్దాం పద. వాళ్ళమ్మో ఏంటిది? ఏటి తెగ సిగ్గుపడిపోతున్నావు? అలా బెల్లం కొట్టిన రాయిలో నుంచోపోతే సీటు ఖాళీయే, కూర్చోవచ్చు. ఇది కూడా ఖాళీనే. థ్యాంక్స్ వెరీ సో మచ్. మీరు ఇంకా శ్రీమతి కానీ కుమార్ లాగా ఉన్నారే. మీరు భలే క్యాచ్ చేస్తున్నారే. అంటే నాకు క్రికెట్ ఆడే అలవాటు ఉందిలేండి. అన్నట్టు ఇక్కడ అందరూ జంటగా ఉంటే మీరేంటి ఒంటరిగా? జంట కోసమే. ఆ జంట ప్లేస్ లో నేను ఎంటర్ అయిపోతాను, మీకు అభ్యంతరం లేకపోతే. అభ్యంతరం లేదు కానీ ఈ కాణీలు అర్థం నాకు వర్కౌట్ కావండి. అసలు మీరు అలాగే ఉండండి, మీ గురించి కొంచెం చెప్పాలి. நீங்க ரொம்ப நல்லா அழகா ஐஸ்வர்யா மாதிரி இருக்கீங்களே. ఎక్కడ ఇరుక్కున్నారు? అది కాదండి, తమిళ్లో మీరు నల్ల ఐశ్వర్య లాగా చాలా అందంగా ఉన్నారని చెప్తున్నారు అనమాట. అయినా ఆ అమ్మాయికి ఏంటండి ఏదో ఒక యాంగిల్ బాగుంటుంది. అదే మీరనుకోండి, బ్యాక్ ఫ్రంట్ టాప్ బాటమ్ మిడ్ క్లోజ్ అన్ని యాంగిల్స్ లో అదృశ్యం. అబ్బబ్బబ్బబ్బబ్బా, పొగిడింది చాలు కానీ ఇప్పటి వరకు మీరు చెప్పింది నేను విన్నాను కదా, ఇప్పుడు నేను చెప్పేది మీరు వినాలి. మీరు మహేష్ బాబు ప్రభాస్ అంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంత సీన్ లేదు, నేను చెప్పేదేనండి. మరేమో మీకు కావాల్సినవి నా దగ్గర దొరుకుతాయి. మీ దగ్గర దొరుకుతాయా? నాకు అర్థం కాలేదండి. విషయం అర్థం కాలేదా? మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. నా దగ్గర టీ, టిఫిన్, హాఫ్ మీల్స్, ఫుల్ మీల్స్ అన్ని దొరుకుతాయి. ఓ అదా, అర్థమైంది. ఈ హోటల్ మీది అంతే కదా, ఇందులో పెద్ద చెప్పడానికి ఏముంది. అలాగైతే నాకు కొంచెం డిస్కౌంట్ ఇప్పిస్తారా? అయ్యో, నీకు విషయం మళ్ళీ అర్థమైనట్లేదే. ఇక లాభం లేదు, ముక్కుసూటిగా చెప్పాల్సిందే. ఇప్పుడు చెప్పండి. టీకి 100, టిఫిన్ కి 200, హాఫ్ మీల్స్ కి 300, ఫుల్ మీల్స్ కి 500. ఎవరండి ఏదో పెద్ద స్టార్ హోటల్ అంటే మాట్లాడుతున్నారు? ఇది ఆఫ్టర్ ఆల్ కాకా హోటలే కదా. ఇట్స్ టూ మచ్. స్టార్ హోటల్లో దొరకనివి నా దగ్గర దొరుకుతాయి. అంటే మీరే పెద్ద స్టార్ హోటలా? అయ్యో రామా, నాకు అర్థమైపోయింది, మీకేం చెప్పక్కర్లేదు. వామ్మో వాయో, ఎంత గురువాయూరప్పనే, ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది అన్నాడు బొందా. మీరు ఫుల్ నాన్ వెజిటేరియనా? అంతలోనే ఇంత బాగా అర్థమైందే, పైకొస్తా. రాను, పోతాను. నిన్ను గాని పెళ్లి చేసుకుంటే సూసైడ్ చేసుకున్నట్టే. పెళ్ళా? ఇదేదో మా అగ్రిమెంట్ లో లేదు. ఉండు, మా సార్ని అడిగి చెప్తా. నువ్వు అలాగే ఉండు. 1 2 3. ఏడీడు పిల్ల కాకి, ఈడేదో బుట్లో పడతాడనుకున్నానే. మళ్ళీ వేరే టికెట్ ని ఎత్తుకోవాల్సిందే. ఎక్కడున్నావు బావా? అందంగా ఉండే ఉంటావు. ఇప్పుడు ఏం చేస్తున్నావు బావా? తొందరగా వచ్చాయి. ఇంకా ఎంతకాలం అని ఎదురు చూడను. రా బావా. ఏమిటండి సునామీ వచ్చిన కొంపలా దిగులుగా కూర్చున్నారు? చక్కగా పూల పాన్పు మీద మల్లెపూల సువాసనతో గదిలో కూర్చోవలసినటువంటి పాప ఇలా గోతికాడి నక్కలా కూర్చుంటే జాలి వేస్తోంది. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? అసలు ఏం జరిగింది పంతులు? భరించలేకపోతున్నారు, వదిలేవే బాబు. అమ్మాయి అబ్బాయి జాతకాలు అమోఘంగా ఉన్నాయి. ఆ 3 ముళ్ళు పడ్డం తర్వాత 2 బల్లుళ్ళు అతుకుపోతారని చెప్పావా లేదా? నువ్వు చెప్పకబట్టే కదా పుత్తడి బొమ్మలాంటి నా పిల్లని తీసుకెళ్లి ఆ ఇత్తడి పిల్లగాడికి ఇచ్చేసాను. అన్నయ్య గారు, మా వినోద్ గురించి అంత మాట అనకండి. వాడు ముత్యపు చెప్పండి. ముత్యపు చెప్పు జమ్ములో కప్ప అవన్నీ నాకు అనవసరం అమ్మా. ఇదిగో ఈ పంతులు మాట విని 2 జాతకాలు అమోఘంగా ఉన్నాయంటే అబ్బాయి అమ్మాయి లెవెల్ కి సరిపోకపోయినా 2కి పెళ్లి చేశాను. ఇప్పుడు వాడేమో పిల్లికి చెక్కిన ఎలకలా పారిపోయి. అన్నయ్య గారు,
మీరు అలా కోప్పడకండి. వాడి మీద ఏమో దుష్ట శక్తులు పడ్డాయి. వాడి మీద కుక్కలు పడ్డాయన్నావు కాదు. అయ్యా మీరు కొంచెం ఆవేశం తగ్గించుకుని నా మాట వినండి. అసలు నిన్నయ్యా పంతులు, నీ మాట మీద కదా ఇంత దూరం వచ్చింది. నువ్వేదన్నా చెప్పదలుచుకుంటే తొందరగా చెప్పాడు. అలాగే అబ్బాయి అమ్మాయి జాతకాలు అమోఘంగా ఉన్నాయి. మధ్యలో ఎవరో దారి మళ్లించారు. అయినా ఏమీ పర్వాలేదు. అమావాస్య రావడానికి ఇంకా 5 రోజులు వ్యవధి ఉంది కనుక ఈలోగా ఇద్దరి సంగమం జరిగిపోవాలి. ఆ తర్వాత పిల్లలే పిల్లలు. అయ్యో అదంటే కుదురుతుంది పంతులు గారు. దానికో చక్కటి ఉపాయం ఆలోచించావా? మేడం మీరు ఎక్కడి దాకా వెళ్తున్నారు? ముందు మీరెక్కడికి వెళ్ళాలో చెప్పండి. మీరు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే. అలాగా, కూర్చోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. మేడం నాదొక చిన్న రిక్వెస్ట్. నాకు బేసిక్ గా బ్యాక్ ఎక్కే అలవాటు లేదు. ఎప్పుడు ఎదరి నుంచి డ్రైవ్ చేస్తాను. సో మీ నడు మీద కొంచెం చెయ్యి వేసుకుని. నో ప్రాబ్లం. ఓ థ్యాంక్ యూ. అవును మేడం, మీ నడు మరి స్ట్రాంగ్ గా ఉంది. ఎక్సర్సైజ్ గట్రా ఏమైనా చేస్తారా? ఐఎమ్ ఎ స్పోర్ట్స్ గర్ల్. ఓ యూర్ ఎ స్పోర్ట్స్ గర్ల్. ఐఎమ్ ఎ కాంప్లైంట్ బాయ్. ఏంటి, ఏమైనా ప్రాబ్లమా? అబ్బే అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. ఆహా అడేంగప్పా, ఇది ఇడుపా. అంటే ఏంటి? అదే మీ నడుము ఉడుగులా ఉందని తమిళ్లో చెప్తున్నా. తమిళ్ కూడా వచ్చా? అంటే ఈ మధ్య 30 రోజుల్లో తమిళ్ పుస్తకం కొనుక్కుని ఓ 20 ముక్కలు నేర్చుకున్నాను. సరే కానీ నా మొహం చూడకుండా నా అందం గురించి ఎలా చెప్తున్నావు? అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకుని పట్టుకుని చెప్పేయచ్చండి. మీరు ఎంత అందగత్తో మీ అందమైన నడుముని బట్టి చెప్పేయచ్చు. నన్ను ఎక్కువగా పొగిడేస్తున్నారు. నోనో, నేను చాలా తక్కువ చెప్పానండి. ఇంత అందమైన శరీరం ఉన్న మీకు ఒక అందమైన పేరు కూడా ఉండాలి. అవునండి, చాలా స్వీట్ గా ఉంటుంది. మై నేమ్ ఇస్ మధురం. మధురం? ఆహా, మధురం మధురం ఈ సమయం, ఇక జీవితమే ఆనందమయం. అంటే మేడం మీకు పెళ్లి గట్రా అయిందా? నోనో, కుమారినే. ఒక్కసారి కూడా అవ్వలేదు. ఏంటది? పెళ్లి. ఓ పెళ్ళా? అయితే మేడం ఒకసారి బండాబరా ప్లీజ్. అప్పుడు దిగిపోతారా? ఏమైంది? ఆనందం తట్టుకోలేకపోతున్నాను మేడం. మన ఇద్దరికి పెళ్లి అవ్వలేదు కదా. ఒక్కసారి మీరు హెల్మెట్ తీస్తే మీ ఫేస్ చూసి నేను ఇమ్మీడియట్ గా సాంగ్ వేసుకుంటాను. అప్పుడు చీకటి పడిపోయింది. మీతో మాట్లాడుతుంటే అసలు టైమే తెలియడం లేదు. వామ్మో, వాయో 50-50. బాయ్ బాయ్. పంతులు గారు ఐడియా అన్నారు, ఈ బండి ఏమిటి? రండి రండి చెబుతాను. మన మొబైల్ శోభను ఐడియా ఎలా ఉంది? బాగుంది. ఐడియా బాగానే ఉంది, కానీ అల్లుడు గారు ఏ తుప్పల్లో ఉంటారో ఏ బురదగుంట్లో ఉంటారో మనకు ఎలా తెలుస్తుంది? మీరేమీ బాధపడకండి. అల్లుడు గారు మన శోభనం సెటప్ చూస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది. బొమ్మ కనిపించడం కాదు, నా పొత్తడి బొమ్మ కనిపించాలి. లేదంటే నీ గుండుకాయని గుండు చూస్తే పొడి చేస్తాను జాగ్రత్త. అయ్యా మాటలతో కాలయాపన చేయకండి. ఇన్స్టెంట్ కాఫీ లాగా ఇన్స్టెంట్ శోభనం. అల్లుడు గారు ఎక్కడ కనపడితే అక్కడ వ్యాన్లోకి తోసేయండి. మిగతా విషయం అమ్మాయి చూసుకుంటుంది. శోభనం క్షణాల్లో జరిగిపోవాలి. బయలుదేరండి. ఆగయ్య పంతులు, మళ్ళీ ఏమైంది? ఏం లేదయ్యా, ఎందుకో నా ఎడంకన్ను అదురుతోందయ్యా. దాని అర్థం ఏంటంటావు? అయ్యా మగవాడికి ఏ కన్ను అదిరినా అదృష్టమే. అదేమిటి పంతులు గారు, ఆడవాళ్ళకి ఎడమ కన్ను మగవాళ్ళు కుడి కన్ను అదిరితే మంచిది అంటారు కదా. మీరేమో ఏ కన్ను అదిరినా పర్వాలేదు శాస్త్రం. అమ్మా ఇప్పుడు ఇవన్నీ చర్చించడానికి సమయమా? అవతల శోభనానికి వేళ అవుతోంది. తమగా అల్లుడు గారిని లోపలికి తొయ్యాలి. ఎందుకే నా పొత్తడి బొమ్మ ఏది? ఇదిగా ఇదిగా రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. నాన్న ఒకసారి శోభనం గది చూడొచ్చా? ఏమిటమ్మా చూసేది? శోభనం గదిలో ఉంటుంది, చూసుకోవాలా? నా పొత్తడి బొమ్మ శోభనంగా చూస్తానంటే నువ్వెవడు ఆపడానికి? దామ్మ చూద్దు గాని. అలాగే. శోభనం గది నా చావు వచ్చింది. నీవు ఇక్కడ ఉండమ్మా, నేను వెళ్ళి వాడు చొక్కా బట్టి
లాక్కొచ్చి నీ ఒళ్ళో పడ. చొక్క పట్టుకోవడం కాదు, అవసరమైతే జుట్టు పట్టుకుని లాక్కొచ్చాయి. అలాగలగలగే జుట్టు పట్టుకొని లాక్కొచ్చేస్తా. ఏరా కోయోడి మాటలు విని శోభనం చేసుకోకుండా పారిపోయేస్తావా? నిన్ను నిన్ను పదరా పద. ఏటండి ఏటి ఇలా కూర్చుండిపోయావు? ఎవడేమో వాళ్ళు బాయ్ నేను మీ ఎల్లుండి కాదు బాబోయ్, నేను మీ కొడుకును కాదు తల్లో, నేను వదిలేండి బాబోయ్ బాబోయ్ వదిలేండి బాబోయ్. నేను దొరకనంతే. ఆగండి, నేను పరిగెత్తలేను. అమ్మని అమ్మ రేయ్, ఇప్పుడు తప్పించుకున్నావు బాగానే ఉంది. నువ్వు మళ్ళీ నాకు దొరక్కపోతావా? నీ చేత శోభనం చేయించకపోతానా? నా పేరే శకుంతల గారు. అదిగో ఆయనే. చూడండి అమ్మో, దొరికాడు దొరికాడు కనిపించాడు. వాడే 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 నా కొడుకు. దొరికాడు దొరికాడు. ఆడేనా? వాడే. మా ఆయన ఎంత బాగా గుర్తుపట్టాడు. లేదా కోడలా ఎంచక్కా గుర్తుపెట్టుకున్నావమ్మా. కార్యం జరగకుండానే గుర్తుపట్టావంటే ఇక ఆ శోభనం కాస్త అయిపోతే నీ పట్టే పట్టు. మరేటనుకుంటున్నావు? నా కూతురంటే అల్లుడిది వీక్ బాడీ కదా, అందుకని టపేమని గుర్తుపెట్టి. సరే అన్నయ్య గారు. ఒక్క ఆడపిల్ల దొరికి ఇదిగో అన్నయ్య గారు, ఆ మొత్తం మంది ఏదో కాస్త నెమ్మదిగా పెట్టండి ముక్కు దగ్గర, ప్రాణానికి ఏమీ హాని లేకుండా. మూర్చిపోయారు. మరి శోభను అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. నాకు భయం వేస్తుంది. నీకెందుకమ్మా భయం? మేమంతా ఉన్నాం కదా, నువ్వు వెళ్ళు. నీకేం భయం లేదు, నీ పట్టు చూపించాలి. ఎక్కు ఎక్కు. అది అది. హాయ్ వినోద్, హౌ ఆర్ యు? మీరు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించు. ఎవడా నువ్వు? మిస్టర్ వినోద్, మీరెవరో నాకు తెలియదండి. అవసరం లేదు, నువ్వు నాకు బాగా తెలుసు. చాలా రోజుల నుంచి నిన్ను ఫాలో చేస్తున్నాను. ఎందుకని? నీ అవసరం నాకుంది. నా అవసరమా? ఏంటది? నువ్వు నాకు నచ్చావు, అందుకే నీతో ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. అది కూడా పర్మనెంట్ గా కాదు, జస్ట్ ఫర్ వన్ నైట్. నాన్సెన్స్. షట్ అప్ యువర్ డర్టీ మౌత్. నీకేదో మద పిచ్చి పెట్టినట్టుంది. నీలాగే ప్రతి ఆడది ఇలా బరి తెగించి రోడ్డున పడితే అది స్త్రీ జాతికి అవమానం. అరే, పవిత్రమైన భారతదేశంలో పుట్టి ఇంత నీచంగా మాట్లాడడానికి నీకు బుద్ధి లేదు? చూడు బుద్ధ భగవానా, నీ ప్రసంగం వినడానికి ఇక్కడికి రాలేదు. నా కోరిక తీరుస్తావా లేదా? నీకు ఎంత చెప్పినా మత్తు దిగినట్లేదు. నేను పెళ్లి చేసుకునే అమ్మాయి తప్ప పరాయి స్త్రీలంతా నాకు తోబుట్టులతో సమానం. అర్థమైందా? అయితే నా ఆఫర్ ఒప్పుకోవా? చూడమ్మా, నేను నీకు తెలుగులోనే చెప్పాను, నాకు కన్నడం మలయాళం రావు. నేను పెళ్లి చేసుకుని నా పెళ్లంతోనే హాయిగా ఉంటాను. నా కోరిక తీర్చకుండా నువ్వు పెళ్లి చేసుకుని సంతోషంగా ఎలా ఉంటావో నేను చూస్తా. నువ్వు అలాగే చూస్తూ ఉండు, మీ ఇంటికి వచ్చి పెళ్లికి పిలుస్తా. చూస్తూ ఉండు.
గుర్తొచ్చాననుకుంటా. పాపం వినోద్, నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. ఇలాంటి చండాలమైన నీళ్లు తాగి ఎండనక కొండనక పిచ్చి వాళ్ళ తిరుగుతున్నావు. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు, నాతో వచ్చేయ్. కమ్. ఇదిగో నీకు అప్పుడే చెప్పానా నా భార్య తప్ప వేరే ఆడదాన్ని కన్నెత్తి కూడా చూడనని. శభాష్ వినోద్, నువ్వే గెలిచావు. నీ జాతకం, నీ భార్య జాతకం చాలా బాగుంది. బాగుందా? నీకెలా తెలుసు? ఏంటి మధ్య నువ్వు జాతకాలు చూడడం కూడా మొదలెట్టావా? నాకంతా తెలుసు. మీ ఆవిడ జాతకం బాలేదని చెప్పించిందే నేను. అదెలా అంటే, గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి అలా చూస్తున్నారు? నన్ను గుర్తుపట్టలేదా? మీ అంకన్ని పోయాసం కట్టుకున్నారు కదా, బ్రహ్మాండంగా కట్టేశాను. ఈ దెబ్బతాడు ఆడి పిల్లని వదిలేసి లోపల ఉండాలా, బయటికి వెళ్ళాలా, బయటికి వెళ్ళాలా, లోపల ఉండాలా, దిగి పిచ్చెక్కి రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు. ఈ వేషం కట్టినప్పుడు నాకు బొప్పు తట్టింది. బొప్పు కూడా కొంచెం డబ్బులు ఎక్కువస్తే బాగుంటుంది. అలాగే. సారీ మేడం, చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నట్టున్నారు. చూసారా మేడం నా యాక్టింగ్ ఎలా అదరగొట్టానో? ఆ వినోద్ నా దెబ్బతో పారిపోయినట్లే. ఇంక ఈ జన్మలో పెళ్ళ వంక చూడు మేడం. వినోద్, నీలాంటి భర్త దొరకడం మీ ఆవిడ అదృష్టం. మిమ్మల్ని ఇద్దరిని విడగొట్టి పాపం చేశాను.